వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు. ఈ మాట అంది ఎవరో తెలుసా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్గా అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ అదేవిధంగా నిప్పన్ ఈ రెండు సంయుక్త భాగస్వామ్యంతో స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది. శంకుస్థాపన కార్యక్రమం కూడా చాలా గ్రాండ్గా జరిగింది. దానిలో ఏదైతే ఫౌండర్ ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ మిట్టల్ ఆర్ఎస్ఎల్ఆర్ ఫౌండర్, ఆయనతో పాటు ఆయన కొడుకు ప్రజెంట్ ఆ కంపెనీ సీఈఓ అయిన ఆదిత్య మిట్టల్ కూడా పాల్గొనడం జరిగింది. ఆదిత్య మిట్టల్ ఇంకా అక్కడ తెలుగులో కూడా మాట్లాడారు. మాట్లాడమే కాదు, అక్కడ చూస్తే దానివల్ల ఏంటి అనేది వైసీపీ దీన్ని ఏ రకంగా వ్యతిరేకిస్తుందంటే దానికి ఈ వేదిక నుంచి వీళ్ళంతా కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తరఫున అటు లోకేష్, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా ఇనిషియేట్ చేశారు. సో వాళ్ళు ఆ వేదిక నుంచే చెప్పారు దీన్ని 1.35 లక్షల కోట్లతోని ఇది ఏర్పాటు కాబోతుంది. అది కూడా 2 ఫేజ్లో. ఫస్ట్ ఫేజ్ 28 కల్లా అయిపోబోతోంది. అండ్ ఇంకోటి దీనికి సంబంధించి క్యాప్టివ్ పోర్ట్ కూడా ఏర్పాటు చేసేందుకు, దీన్ని పోర్టుకు అనుసంధానం చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ఇక్కడ అండర్ గ్రౌండ్ నుంచి ఒక పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయాలి ఈ వర్క్స్ కోసం అనేది ఒక ఆలోచన. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అత్యంత కీలకమైన అంశము పరోక్షంగా ప్రత్యక్షంగా 1,00,000 జాబ్స్ వస్తున్నాయి అనేది ఒక అంచనా. చంద్రబాబు నాయుడు కూడా అధికారిక ప్రకటన చేశారనుకోవాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ 2,000 ఎకరాలు సేకరించారు. ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో 2028కి ఫస్ట్ ఫేజ్ కూడా పూర్తి కాబోస్తోంది. సో సెకండ్ ఫేజ్కి సంబంధించి ల్యాండ్ పూలింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇక ఇది మొత్తం ఏపీ రూపురేఖలే మార్చబోతోంది అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది కనుక వర్కౌట్ అయి పూర్తి స్థాయిలో గ్రౌండ్ అయినట్లయితే అనుకున్న టయానికి అనుకున్న సమయానికి మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి కేంద్రంగా ఇది ఇనిషియేట్ చేయబోతుంది అనమాట. అంత పెద్ద స్థాయిలో, అంత బల్క్ స్థాయిలో ఇది ఏర్పాటు కాబోతుంది. మోడీ కూడా ఇది మొత్తం దేశ రూపురేఖలే మార్చబోతోంది ఈ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఆయన కూడా ఒక సోషల్ మీడియా వేదికగా స్పందించడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ వేదిక మీద నుంచి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కుమారస్వామి ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఆయన మాట్లాడే క్రమంలో అటు చంద్రబాబు నాయుడుతో తనకి ఎంతో పరిచయం ఉంది కాబట్టి సుదీర్ఘకాలం చంద్రబాబు నాయుడిని పొగిడారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా 2-3 సార్లు అతనితో భేటీ అయిన సందర్భం ఉండింది కుమారస్వామితో. సో అలా కుమారస్వామికి పవన్ కళ్యాణ్కి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అటు కుమారస్వామి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా పొగిడే ప్రయత్నం చేశారు. అది వేరు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది కాబట్టి. లోకేష్తో ఆ స్థాయిలో అంతకుముందు కుమారస్వామికి పరిచయాలు లేవు. అయినా సరే ఈరోజు అదే వేదిక నుంచి తన తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ అని చెప్పేసి కుమారస్వామి పొగడడం జరిగింది. ఎందుకు పొగిడారు, దానికి బ్యాక్గ్రౌండ్ ఏంది అంటే ఈ కంపెనీని ఏపీ వైపు చూసేలా చేయడానికి, ఈ కంపెనీని ఏపీకి, అది కూడా ప్రత్యేకించి వైజాగ్ తీసుకొని రావడానికి లోకేష్ పడిన కష్టాన్ని ఆయన ఆ వేదిక నుంచి చెప్పడం జరిగింది. ఈ విషయంలో లోకేష్ కూడా అదే వేదిక నుంచి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అసలు తను ఈ ప్రాజెక్ట్ ఎలా తీసుకురావాల్సి వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఆయన మాటల్లో మనం విన్నట్లయితే దీనికి 2019లోనే బీజం పడిందని చెప్పారు లోకేష్. 2019లో నేను దావోస్ పర్యటనకు వెళ్తే అక్కడ ఆదిత్య మిట్టల్ని కలిశాను. నాకు టైం ఇవ్వండి, మా రాష్ట్రంలో ఏదైతే మీ కంపెనీ నుంచి స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు ఇనిషియేట్ చేయండి అని అడిగితే అతను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, కనీసం నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆయన అని చెప్పి అదే వేదిక నుంచి ఆదిత్య మిట్టల్ ముందే మాట్లాడారు. అయినా సరే నేను పట్టుదలతో వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని అడిగాను, దయచేసి మా రాష్ట్రం వైపు చూడండి ఒకసారి అంటే ఆయన మేము ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా పెట్టాలని ఆలోచన చేస్తున్నాం, ఏపీ వైపు చూడాలన్న ఇంట్రెస్ట్ మాకు లేదు అని చెప్పేసి ఉన్నట్టుగా నా ముఖం మీదే చెప్పేశారు. అయినా సరే నేను ఎక్కడ ఇగోకే వెళ్లకుండా ఆ స్థాయిలో నేను నెగోషియేట్ చేయడం జరిగింది. మీకు ఏదైనా సరే ఎక్కడైనా అవకాశం ఉంది అనుకుంటే మమ్మల్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఆ రోజు తర్వాత నేను చాలా ప్రయత్నాలు చేశాను, కానీ ఇంకా తర్వాత ప్రభుత్వం మారింది, అది వేరే విషయం. అయితే ఆ రోజు తనకి అక్కడ ఆదిత్య మిట్టల్తో అయిన పరిచయం లోకేష్కి కానీ అటు ఆదిత్య మిట్టల్కి కానీ గుర్తునే ఉంటుంది. దాన్ని 2024లో తాను మంత్రి పదవి స్వీకరించిన తర్వాత, తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు లోకేష్ దాన్ని మరొకసారి ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా ఆయనే చెప్పారు, ఆయన నోట్లోంచే 2024 సెప్టెంబర్ 22న నేను ఆదిత్య మిట్టల్కి కాల్ చేయడం జరిగింది. దాదాపు జూమ్ కాల్లో ఆయనతోని 30 నిమిషాలకు పైగా నేను మాట్లాడాను. ఆ 30 నిమిషాలకు పైగా నేను మాట్లాడిన విధానమే ఈరోజు రాష్ట్రం రూపురేఖలు మార్చబోతోందని నేను నమ్ముతా ఉన్నాను. ఆ 30 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత ఆదిత్య మిట్టల్ తన తండ్రిని కన్విన్స్ చేసి లక్ష్మీనారాయణ మిట్టల్ని ఆయన్ని ఏపీ వైపు ఆర్ఎస్ఎల్ఆర్ కంపెనీ పెట్టడానికి అది ఇనిషియేట్ చేసింది ఆయన తీసుకున్న చొరవ. అంతేకాకుండా
అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా నేను చర్చలు జరిపాను ఈ దిశగా. కేంద్ర ప్రభుత్వం కూడా ఇనిషియేట్ చేసిందని చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే మాత్రం ఈరోజు ప్రత్యేకించి ఏపీ వైపు ఆ కంపెనీ చూడటానికి ప్రపంచవ్యాప్తంగానే కుబేరుల్లో అత్యంత ఎగువన ఉన్నారు ఆయన మిట్టల్. అది కూడా 4వ స్థానంలో ఉన్నారు. ఎక్కువగా లండన్ బేస్డ్గానే ఉన్నాయి వాళ్ళ కంపెనీస్. అలాంటి అతను రాజస్థాన్లో పుట్టారు, ఇండియానే. ఇక ఇండియా వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఈరోజు అంత పెద్ద కంపెనీ పెడతామంటే వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు, వాళ్ళు చొరవ చూపిస్తారు. కానీ ఈరోజు లోకేష్ పట్టు విడవకుండా ఆ కంపెనీని ఆర్సెల్ఆర్ మిట్టల్ని ఆయన కొడుకుని కన్విన్స్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో అది నిజంగా ఎవరైనా సరే ఇక్కడ ఒప్పుకోవాల్సిందే లోకేష్ని. గతంలో మనం చూసాం గూగుల్ ఏ డేటా సెంటర్ విషయంలో నేను ఎంత కష్టపడ్డాను, 30 నెలలు కష్టపడి వాళ్ళని కన్విన్స్ చేశాను, 13 నెలలు కష్టపడి వాళ్ళని కన్విన్స్ చేశాను. వాళ్ళని వైజాగ్ తీసుకొచ్చి ఆ ప్రతినిధుల్ని వైజాగ్లో ఆ ప్లాంట్ పెట్టే దగ్గర ఆ ల్యాండ్ ఎలకేషన్ దగ్గర వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని కన్విన్స్ చేశాను, వాళ్ళకి అదంతా చూపించాను, అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడాను, ఆఖరికి మోడీని తన పాలసీ మార్చుకునే విధంగా నేను కన్విన్స్ చేశాను అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు లోకేష్. ఆ తర్వాత మనం చూసే కాగ్నిజెంట్ కంపెనీకి అక్కడ వైజాగ్లో భూమి పూజ చేసే రోజు, శంకుస్థాపన చేసే రోజు కూడా అంతే ఎమోషనల్ అవ్వడం జరిగింది. రాష్ట్రం రూపురేఖలు మారబోతున్నాయి ఈ రెండింటి వల్ల. గూగుల్ ఏ డేటా సెంటరే ఏదైతే వైజాగ్కి తలమానికం కాబోతోంది అని చెప్పి ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యారు ఆయన 2 సందర్భాల్లో. ఇక ఈరోజు ఏదైతే ఈ కంపెనీ ఏర్పాటు కాబోతుందో, శంకుస్థాపన జరిగిందో, ఇదే వేదిక నుంచి కూడా ఆయన అంత స్థాయిలో ఎమోషనల్ కావడం జరిగింది. అయితే వాళ్ళని తీసుకురావడం, వాళ్ళని కన్విన్స్ చేయడము, వాళ్ళని వైజాగ్లో ప్లాంట్ పెట్టేందుకు తీసుకురావడం అనేది చాలా ఛాలెంజ్తో కూడుకున్న విషయం. ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. అది ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి తానున్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు అధికారంలో. వచ్చిన దగ్గర నుంచి టీడీపీ మీద, కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్ముతానే వస్తూ ఉన్నారు. ఈ విషయంలో జన్జెడ్ రెవల్యూషన్ రావాలని చెప్పి కొంతమంది జగన్మోహన్ రెడ్డి వంది మాగదులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా యువతను రెచ్చగొడతా ఉన్నారు. అలాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రాఫిట్లోకి వచ్చింది, 50 crores ప్రాఫిట్లోకి వచ్చింది అలాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇంకోవైపు కేంద్రం కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద నిజంగానే ఫోకస్ పెట్టి అవసరమైతే మేము ఆదుకుంటాం అన్నట్టుగానే చెప్తా వస్తుంది. అదే ఉత్తరాంధ్రలో ఇంకో ప్లాంట్ పెట్టాలి, అది కూడా ప్రైవేట్ ప్లాంట్ అంటే ఆబ్వియస్లీ ప్రత్యర్థుల నుంచి దాని క్వశ్చన్ ఎదురవుతూ ఉంటుంది. వాళ్ళు కేటాయించే వాటర్ రిసోర్స్ దగ్గర నుంచి పవర్ రిసోర్సెస్ దాకా, ల్యాండ్ అలొకేషన్ దాకా ప్రతి ఒక్కదాన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది. జనసేనకి చెందిన బొలిశెట్టి సత్యనారాయణ కూడా మేము ఎన్జిటీకి వెళ్తామని కూడా మాట్లాడడం జరిగింది. రైతులేమో స్వచ్ఛందంగా భూములు ఇస్తామంటే వాళ్ళని పట్టుకొని కొంతమందిని తీసుకెళ్లి కోర్టులో కేసులు వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంతమందిని లోకేష్ కన్విన్స్ చేయాలి. సో అందులో ఆయన సక్సెస్ అయ్యారు. అటు కేంద్ర ప్రభుత్వం పాలసీ విషయంలో కూడా ఆయన మాట్లాడుకోవాలి. అలా కుమారస్వామిని ఆయన అనేకసార్లు ఢిల్లీ ఎందుకు వెళ్తారు లోకేష్ అని అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిద్రలేస్తే ఇందుకే వెళ్తారు లోకేష్ ఢిల్లీకి. మీలాగా మెడంచడానికో తల్లోంచి కూరుకుపోవడానికి భూమిలోకి వెళ్ళలేదు ఆయన. సో ఆ కుమారస్వామితో కలిసి ఇంత కన్విన్స్ చేస్తే కానీ ఈరోజు ఆ కుమారస్వామి అటు మోడీతో కానీ మిగతా మంత్రులతో కానీ కన్విన్స్ చేయడం, మిగతా పాలసీ మేకింగ్లో వాళ్ళ వైపు నుంచి ఇనిషియేషన్ తీసుకోవడం జరుగుతూ వచ్చింది. సో అందుకనే ఈరోజు కుమారస్వామి అవన్నీ దగ్గరుండి చూశారు కాబట్టే, అతని పట్టుదల ఏంటి, లోకేష్ పట్టుదల అనేది అవగాహన చేసుకున్నారు కాబట్టే, చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నారు కాబట్టే ఈ రోజున అంత క్లియర్గా కుమారస్వామి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు అని కుమారస్వామి చెప్తా ఉన్నారు, కానీ తండ్రిని మించిన తనయుడని ఆయన అభిమానులు పోస్టులు పెడతా ఉన్నారు ఈ విషయంలో. సో మొత్తానికైతే మాత్రం గతంలో మనం చూసాం, మోడీ అంతే వెల్కమ్ చేశారు. బీహార్ ఎన్నికలకు కూడా లోకేష్ ప్రచారానికి పిలవడం జరిగింది. ప్రతి విషయంలో రాష్ట్రం మీద ఆయన చూపిస్తున్న ఫోకస్ కానీ ఆ తపన కానీ ఈరోజు లోకేష్ నిజంగానే అత్యున్నత స్థానంలో నిలబెడతా ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు, నాయుడు కొడుకు ఈరోజు నాయకుడు అయ్యాడు అని. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.